చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. Well, hi, hello, namaste. Welcome to Family Stars. రావు రమేష్ గారు ఒక సినిమాలో చెప్పారండి, శత్రువులు ఎక్కడో ఉండరు, బంధువుల రూపంలో మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారని. అది విన్నప్పుడు నమ్మలేదు, కానీ మరదలిద్దరు వచ్చాక అర్థమైంది అది నిజం అని చెప్పి. సో మనం ఉద్దరణాలు వచ్చేస్తారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ వెల్కమ్ మై బంధువులు అండ్ రా బంధువులు. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఏయ్, ఏంటి ఏంటి మ్యాటర్ ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? బాబా నా గెటప్ చూస్తే తెలియట్లేదా? ఏంటి నువ్వు ఎవరు? నేను నర్తకిని. నర్తకి డ్రెస్ చేసినట్టు ఉంటావు. నర్తకి అంటే ఎలా నమ్మాలి టక్కని? నీకేమి అనిపించట్లేదా నేను ఇంత బాగా డాన్స్ చేస్తుంటే? బంగారు నెమలిలాగా అనిపించట్లేదా? జూబ్లీ చెక్ పోతే దగ్గర నెమలేకలు అమ్ముతారు. బావా అదంతా కాదు కానీ పుష్ప 2లో ఒక ఐటమ్ సాంగ్ సీరియల్కి ఇచ్చారు తెలుసు కదా. తెలుసు. సుకుమార్ సార్ గారు నన్నే చేయమన్నారు సాంగ్, కానీ నా డేట్లు ఖాళీ లేవని ఆవిడ చేసింది. మొన్నటిదాకా షూటింగ్ లో ఖాళీగా ఉండి ఫ్యామిలీ స్టార్ నేను రాత్రి ఫోన్ చేస్తే వచ్చేసామంట షూటింగ్ కి. అసలు మీ గెటప్లు ఏంటి, మీ వ్యవహారం ఏంటి అసలు చెప్పు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మేము నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫ్యామిలీస్ ని తీసుకొచ్చాం, జంటల్ని తీసుకొచ్చాం, పేర్స్ ని తీసుకొచ్చాం, సింగిల్స్ ని తీసుకొచ్చాం, మరి డాన్సర్స్ ని కూడా తీసుకురావాలి కదా. అంటే బావా నీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమే నా తరఫు నుంచి మంచి కొరియోగ్రాఫర్ తీసుకొచ్చా నీ డాన్స్ కోసం. ఓహో, వాళ్ళు మీతో పాటు వాళ్ళని కూడా బ్యాట్ చేద్దాం ఫిక్స్ అయ్యారు మీరు. సరే ఫస్ట్ మీరు వెళ్ళి ఎవరెవరైతే వస్తారో వాళ్ళని తీసుకొని రండి, అప్పుడు చూద్దాం. రేయ్ పండు అన్నా ఏంట్రా నేను చూస్తే ఏదో నాకు కడుపులో తిప్పుతున్నట్టు అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు చూస్తుంటే కడుపులో ఏదో అవుతుందిరా నాకు. నాకు అర్థమైంది, ప్రాబ్లం నాలో లేదు. ఆ. ఈ కళ్ళజోడు నీ ముఖం చూసుకొని నువ్వే ఫీల్ అవుతున్నావు. మన వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. అవును, ఒక్కొక్కరికి ఇస్తాను చూడు, మామూలుగా ఉండదు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? శ్రవణ్ నా హాయ్, బాగున్నారా? ఎలా ఉన్నావు అబ్బా? మనం డీ దగ్గర మనం బయట కలవలేదు కదా. అవునన్నా, ఇండస్ట్రీలో దూసుకెళ్ళిపోతున్నావు నువ్వు అయితే. ఏదో మీ దయ. ఏంటి రీజన్ ఏంటి? మిమ్మల్ని బయట ఎప్పుడు కలలేదు కదన్నా. థ్యాంక్స్ అన్నా. తర్వాత వాడు నువ్వురా ఇటు డేంజర్ గా ఉన్నారు. ఏ కృష్ణ మాస్టర్, సో హ్యాపీ టు సీ యూ మ్యాన్. డాన్స్ మామూలుగా ఎరగొడతాడు మనోడు. నేను కూడా సాల్సాల ఫ్లోర్ మూమెంట్ లో ఎగరేసేస్తా. సాల్సాల ఫ్లోర్ మూమెంట్లు ఎక్కడ ఉంటాయన్నా? ఓకే మాస్టర్, సారీ తెలియక. తర్వాత మాడతా. శోభిత అమ్మా, మన అందాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను కూడా నా అందాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా. అందాన్ని ఇంట్లో పెట్టి వస్తారా అన్నా? ఎలా ఉంటున్నావు అన్నా? జేడి మాస్టర్, ఆయన హౌస్ యర్ గోట్ లైఫ్ అన్న? బాగుంది. నీ లైఫ్ ఎలా ఉంది? నేను మేము చిన్న పార్టీ చేసుకున్నాం అన్న. ఓకే. ఆ పార్టీలో మీ గురించే తెలుసుకుంటూనే ఉన్నాం. ఏం తెలుసుకున్నారు? ఎవరు? సుధీర్ అన్న మంచి పర్ఫార్మర్ అని మా ఫ్రెండ్ సావ కొట్టాడన్న. రారా మళ్ళీ చెప్పండి. సుధీర్ అన్న మంచి పర్ఫార్మర్ అని సావ కొట్టాడన్న. తర్వాత ఏం చేశారు? మంద ఎక్కువైందని ఇంటిదో దింపేశా అన్న. పాల్గొని ఇండియాకి కిరీటం తేవచ్చు కదా నువ్వు అందాల పోటీలో పాల్గొని. అన్నా ఏదో గట్టి నవ్వుతుందన్న, వస్తుందేమో. నాకు కూడా ఉడుకుంది. అటు సుదర్శన్ మాస్టర్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అన్న అదేనే కెరీర్ గురించి ఆలోచించాలా లేదంటే డబ్బుల గురించి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా. మీరు ఏదైనా చిన్నగా సజెషన్ ఇస్తే బాగుంటుందన్న. నీ దగ్గర ఏమైనా ఒక్కపడి ఉందా? ఉందన్నా. షుగర్ సోంపు రెండు సపరేట్ చేయి. మనకి పెద్ద ఐడియా లేదు. మీ
మీ కొరియోగ్రాఫర్స్ వచ్చారు కాబట్టి Yeah. ఈ ఎపిసోడ్ అంతా డాన్స్ తోనో లేకపోతే ఎలాగో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఇంప్రెస్ అయితే అప్పుడు చూద్దాం, సరేనా? ఫైనల్ దాకా ఎంటర్టైన్మెంట్ డాన్స్ రెండు ఎరగొట్టేయాలి, సరేనా? అంతే. ఓకే, వెళ్ళి మీరు మీ ప్లేసెస్ లో కూర్చోండి హ్యాపీగా. సో మరదల్స్, మీ వైపు నుంచి మీకు కొరియోగ్రాఫర్స్ పిలిచారు కాబట్టి నా వైపు నుంచి కూడా మన బంధువులు ఇద్దరిని తేబోతున్నా. ఓ ఏంట్రా మళ్ళీ వచ్చా? వీళ్ళిద్దరికి ఎత్తావు కదా, చూస్తాను నేను. వాళ్ళు కూడా మీ టీమ్ తో పాటు ఉండి మీకు సపోర్ట్ చేస్తారు. సో అందులోని ముందుగా లెట్ మీ వెల్కమ్ మై డార్లింగ్ యష్ మాస్టర్. మాస్టర్, ఎస్ వెరీ వెరీ గుడ్ టు సీ యు. మన ఇద్దరు షెట్లు కలిసాయి. ఇంకా నయం, ఫేస్లు కలిసి అనలేదు. ఏంటన్నా అంత బొమ్మ అయిపోయావు? భయంతో ఉంటా ఏమన్నా? దేనికి? అంటే బైక్ ఇక్కడ మెడల్ వేసుకుని తిరుగుతున్నావు కదా, టక్కని పారిపోయి రెడీగా ఉంటుంది కదా, పారిపోయి. డీజిల్ అయిపోయిందని పార్క్ చేశా. బైక్ లో డీజిల్. మా అన్న ఏమని వేస్తారు తెలుసా? జాగ్రత్త, నిన్నేస్తారు మళ్ళా. ఏమైనా స్లో మోషన్ మట్టికి యష్ ఎరగొట్టేశాడు మామూలుగా. నాదేముందన్నా, మీరు మూన్ వాక్ నెక్స్ట్ లెవెల్. ఏమన్నా మళ్ళీ చెప్పు. మూన్ వాక్ నెక్స్ట్ లెవెల్ అన్న. అదిరా మన రేంజ్. ఎందుకు? అంటే మూన్ రాగానే ఇంటికి వాక్ చేస్తుంటాడు కదా. నా ఒక్కటయ్యా ప్లీజ్ అన్నా. సో ఏం లేదు, ఇక్కడ మా మరదలు ఇద్దరు పోటీ పడుతున్నారు మన కొరియోగ్రాఫర్స్ తోని. సో ఏంటంటే నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా మరదలకు కూడా సపోర్ట్ చేయాలి. సో నువ్వు ఇంకి పింకి పాంకి డాంకి ఇటు వెళ్ళాలి. అలా వెళ్తే అలాగా మరి చిన్న స్లోమో చాలా లేదని వేసి. మరి నా కోసం నువ్వైతే రెగ్యులర్ గా చేస్తుంటావు కాబట్టి. ఏదో ఒక మంచి మ్యూజిక్ వేయండి. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే. నువ్వు కరెక్ట్ సరిపోయావు. ఆయన ఇంత చక్కగా వేస్తాడు బారా అన్నట్టు వేస్తున్నావు. సో నెక్స్ట్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్, లెట్ మీ వెల్కమ్ విజయ్ మాస్టర్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. థ్యాంక్ యూ సార్, ఎందుకు అడుగుతున్నాను, ఆవిడ ఇవ్వట్లేదు. ఇంకొకసారి నువ్వు కూడా చేస్తుంది. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. నేను వేస్తానగా నువ్వెందుకు వేసుకున్నావు? ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. మాస్టర్, ఒకవేళ నా నెక్స్ట్ సినిమాలో నేనే మీకు కాల్ చేసి మాస్టర్ నాకు మంచి సాంగ్ ఉంది కొరియోగ్రాఫ్ చేయాలి అని చెప్పానంటే షూటింగ్ ఫారెన్ లో పెట్టిస్తారా, ఇండియాలో పెట్టిస్తారా? ఫస్ట్ ఫోన్ పెట్టేస్తా. ఏంట్రా ఏం ఎదుగుతున్నా, ఏం పడిపోయింది? కింద నీ పరుగు పోయింది. మాస్టర్, సో హ్యాపీ టు సీ యు వన్స్ అగైన్. థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. మా మరదల్లో ఇక్కడ వచ్చారు, వాళ్ళ కొరియోగ్రాఫర్స్ ని తీసుకొని వచ్చారు. సో వాళ్ళకి సపోర్ట్ గా అండగా అందరికి మీరు ఉండాలి అని చెప్పానని నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. సో మీరు ఆ షూ వైపు వెళ్ళి ప్లీజ్ వా టీం అందరికి సపోర్ట్ చేయాలి. ఇంకా మన ఎపిసోడ్ జరిగే కొద్ది ఇంకా మాట్లాడుకుందాం. ప్లీజ్ మాస్టర్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఏంట్రా ఇంకా ఎదుగుతున్నావా? ఈ రోజు దొరికేలా లేదన్నా. సో మరి ఎపిసోడ్ ఎంత బాగా జరుగుతుంది, ఇప్పుడు దాకా అద్భుతంగా నవ్వుకున్నావు అంటే గ్యారంటీగా దీన్ని బ్రేక్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు మన ఎపిసోడ్ లో రాబోతుంది. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. బ్యాడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్. నీకంటే బ్యాడ్ ఎవరు లేరు ఈడ. ఎవరు నువ్వు? కొరియోగ్రాఫ్. నువ్వు కొరియోగ్రాఫర్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఒక స్టెప్ వస్తుంది. ఒక నిమిషం. హే భలే ఉంది. ఈ స్టెప్ ఎప్పుడు వస్తుంది? బాగా పప్పు తింటే వస్తుంది. ఒక్క నిమిషం. హలో, 1 year వెయిట్ చేయి. ఓకే బాయ్. ఎవరితో మాట్లాడదా? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ గాడ్ ఆఫ్ డాన్స్ అని చెడిపోయారు కదా ఆయన. మళ్ళీ నా కడుపును పుడదామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎందుకు నువ్వే పైకి వెళ్ళిపోవచ్చు. ఏమ్మా ఎలా ఉన్నా నేను? సినిమా
సినిమా హీరోలా ఉన్నారు. ఏ సినిమా హీరో? కొబ్బరి బట్ట కొబ్బరి బట్ట. నువ్వు ఇటు వెళ్ళకపోతే మళ్ళీ నువ్వు బ్యాక్ టు కృష్ణనగర్ ఇంకా.